సో ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా సో చాలామంది ఇంటర్తో పాటు జేఈ ఐఐటి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఐఐటి ట్రిపుల్ ఐటీ అంటే 10th అయిపోయిన తర్వాత వస్తుంది. సో ఐఐటి ఎన్ఐటి సో ఐజర్ బిట్స్ఫిల్ అని నైజర్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసి ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవి ఇంటర్తో పాటే మంచి కాలేజ్లో సీట్ వస్తే మంచి కాలేజెస్లో చదివిన వాళ్ళని 100% ఎలాగైనా కానీ ప్లేస్మెంట్ చేసేసుకుంటారు. చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఇది ఆలోచించాలి, కొంచెం సీరియస్గా తీసుకోండి. సో చాలామంది అంటూ ఉంటారు 10th ఒక్కటి మీరు కష్టపడి సరిపోద్ది, ఇంటర్ పర్వాలేదు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, ఇంటర్ ఒకటి కష్టపడి ఇంటర్లో అంటారు, అండ్ ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ ఒకటి కష్టపడి డిగ్రీ ఒకటి కష్టపడి అంటారు. కానీ నేను ఏం చెప్తున్నానంటే నిజంగా కూడా మన లైఫ్ అనేది అలవాటు అయిపోవాలి. సో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఫ్రీగా ఉంటుందంటే అట్లేం ఉండదు. కంపారిటివ్లీ మనకి ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా కొంత ఏదో మనం మంచి జీతం వచ్చి మంచి జాబ్ వచ్చిందంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఈ ఏడాది అంటే 24-25కి దాదాపు 1508 మంది అటెండ్ అయితే దాదాపు 1201 మందికి జాబ్స్ వచ్చాయి. హైయెస్ట్ 64.3 lakhs వచ్చింది. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్యాకేజ్తోనే వచ్చింది. సో లాస్ట్ ఇయర్ 1483 మెంబర్స్ ప్లేస్మెంట్ కోసం కూర్చుంటే దాదాపు 1128 మెంబర్స్కి జాబ్ వచ్చింది. అండ్ హైయెస్ట్ ప్యాకేజీ లాస్ట్ ఇయర్ 88 lakhs ఉంది. సో 12 మెంబర్స్కి దాదాపు 68 lakhs ప్యాకేజ్ వరకు ఉంది. సగటు యావరేజ్ లాస్ట్ ఇయర్ యావరేజ్ వచ్చేసి 15.6 lakhs వరకు ఉంది. అండ్ ఈ సంవత్సరం అంటే ఓవరాల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే సో ఎన్ఐటి వరంగల్ సో డెఫినెట్లీ మనకు ఐఐటీస్లో చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే నాక్తో మాట్లాడి దాంతో కూడా ర్యాంక్స్ వేయించుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. సో కొంతమంది దీన్ని బేస్ చేసుకుని నాక్ కూడా ఎంత ర్యాంక్ వచ్చింది ఐఐటి ఎన్ఐటి లాంటి కాలేజీలోనే అని చెప్పి వాళ్ళ పిఆర్ వాళ్ళ అడ్మిషన్కి వచ్చే డబ్బుల కోసమో ఏదో పనికిరాని కాలేజీల్లో పిల్లలందరినీ తీసుకెళ్ళి జాయిన్ చేపిస్తున్నారు. దానికి మళ్ళీ కెరీర్ గైడెన్స్ పేరుతో 10,000 వసూలు చేస్తా ఉన్నారు. ఇలాంటి 10,000 కెరీర్ గైడెన్స్తో వసూలు చేసి మళ్ళీ నిన్ను అక్కడ జాయిన్ చేసి ఎంతో కొంత తీసుకుంటున్నారు. నేనంటే ఏమంటున్నానంటే సర్వీస్ చేస్తున్నారు ఎంతో కొంత తీసుకోవడం తప్పని నేను అన్న, కానీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయ్యేలాగా వీళ్ళకి ఎక్కువ ఎవరు కమిషన్ ఇస్తే అక్కడ తీసుకెళ్ళి వేసే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది కెరీర్ గైడెన్స్ పేరుతో చాలామంది చేస్తూ ఉన్నారు. చాలామంది పేరెంట్స్ కెరీర్ గైడెన్స్ 10,000 కట్టి మోసపోవడానికి చేసుకుంటా ఉన్నారు. ఐఐటి అలాంటి కాలేజ్ అని చెప్పి ఏదో కాలేజీలో మనకు వ్యూరు పేరు తెలియని కాలేజీలో వేసి వస్తూ ఉంటారు. సో ఇలాంటి తెలుగు రాష్ట్రాలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి వాటిని పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మంచిగా ఈ జేఈకి సంబంధించి కోచింగ్ మంచిగా తీసుకోండి. జేఈ ఇంటర్తో పాటు ఐఐటి జేఈ కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా మంచిది సెలెక్ట్ చేసుకోండి. మంచిది సెలెక్ట్ చేసుకొని ఐఐటి జేఈఏ కాదు జేఈ ఎగ్జామ్ ఒకటే కాదు, ఐజర్ అని నైజర్ అని తర్వాత ఇంకా మనకి చాలా ఉన్నాయి, బిట్స్ పిలాని అని తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అలాంటి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ప్రిపేర్ అయ్యేలాగా అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండే కాలేజ్ని ఎంచుకుంటే ఒకవేళ మంచి ఐఐటీలో రాకపోయినా కానీ ఎన్ఐటీలో వస్తుంది. అలాంటి దాంట్లో రాకపోయినా ప్యారల్గా బిట్స్ పిలాని రాయొచ్చు. ఇలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, వాటిల్లో సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో డెఫినెట్లీ ఇప్పుడు కష్టపడకపోతే మంచి కాలేజ్ జాయిన్ అవ్వరు, మంచి కాలేజ్ జాయిన్ అవ్వకపోతే ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా టఫెస్ట్ అవుతుంది. క్యాంపస్ నుంచి బయటకు వస్తే జాబ్ వచ్చే పరిస్థితి ఇంకా కష్టమవుతుంది. ఇప్పటికే చాలా కష్టమైపోతుంది. ఆల్రెడీ మనం మార్కెట్లో ఉన్నాం, చూస్తున్నాము. ఒకసారి వన్స్ బయటకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు కూడా పోస్ట్ ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే పరిస్థితికి నుంచి తగ్గుతూ ఉంది. కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒక పక్క ఇంకో పక్క చూసుకుంటే ఇండియా కంటే యూఎస్ కంపెనీస్ ఇండియా కంటే వియత్నాంలో తర్వాత ఫిలిప్పీన్స్లో తక్కువ పని చేస్తున్నారని చెప్పి కొన్ని కంపెనీస్ అక్కడ కూడా పోతున్నాయి. సో అందుకని జాగ్రత్తగా మీరు ముందు నుంచే ఒక ప్లానింగ్తో వెళ్ళండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.